అంట ఇది 8వ పేజీలో ఉంది, తర్వాత చదువుదాం దీని గురించి. ఇక అదేవిధంగా చూసుకుంటే బిల్డర్ల అరాచకం, ఆక్రమించిన స్థలం 100 కోట్లు పైమాటే, ప్రభుత్వ భూమి దురాక్రమణ. ఎంతోమంది కేటుగాళ్ళు ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి కేటుగాళ్ళు ఈడు కూడా ఒకడు ఈ ఆక్రమణకి గురైందంట. మరి దీని గురించి పట్టించుకునే నాదుడు ఉన్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఏఎన్ఎన్ మహాపత్రిక అనేది దీన్ని బయటకు తీసుకొచ్చింది. 100 కోట్లు ప్రభుత్వ భూమిని ఇలా దుర్వినియోగం చేసేటట్టు, అన్యాక్రాంతం చేసేటట్టుగా ఆక్రమించిన స్థలం ఉంది అంటే వీళ్ళు ఎలాంటి భూబకాసురులు మనందరికీ కూడా అర్థమవుతుంది. వివరాలు ఒకసారి చూద్దాం. ప్రభుత్వం భూమి దురాక్రమణ, శేర్లింగంపల్లి మండలం కానామెట్ పరిధిలో గల బిల్డర్ల అరాచకం పరాకాష్ఠకు చేరింది. హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు చెరబట్టారు. సర్వే నెంబర్లు 11/33, 11/34లలో 4000 చదరపు గజాల భూమి గల్లంతైనట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి సుమారుగా 100 కోట్లకు పైమాటే ఉంటుందని బహిరంగ చర్చ జరుగుతుంది. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కులు కన్నుపట్టడంతో అదే అదునుగా భావించే అధికారులతో కుమ్మక్కై దురాక్రమణకు తెగబడుతున్నారు. చట్టాలు, కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కుతూ అక్కడ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని రాకెట్ వేగంతో చేపట్టడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇంత బహిరంగంగా ఆక్రమణ నిర్మాణాలు సాగుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడిపెలు ముట్టాయనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆక్రమణ తెలిసిన ఈ అధికారులందరికీ కూడా 100% శిక్ష పడాలి. లేకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళు మరింత మంది పుట్టుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క సర్వే నెంబర్లు ఒకసారి చూద్దాం. సర్వే నెంబర్లు 11/33, 11/34, 4000 చదరపు గజాల భూమి గోల్మాల్. 22A యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, కోర్టు పరిధిలో ఉన్న లెక్క చేయని అక్రమార్కులు, రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల అండ. అక్రమణ నిర్మాణంపై ఫిర్యాదుల వెలువ మహాకథనానికి అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. ఏదైనా ఒక విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రజా కోర్టులోకి వచ్చేసిన తర్వాత కరప్టెడ్ అధికారులు ఉన్నా కూడా వాళ్ళు తలవంచాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని వదిలేదే లేదన్నట్టుగా మరి మహాకథనం అయితే మరి ప్రచురించింది. మరి ఇలా ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టేస్తూ ఉంటే, ఇంకా ఇంత అన్యాయం జరుగుతుంటే అడిగేవాడే లేకపోతే మరి ఏ రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మహా పత్రిక ఏదైతే ఉందో దీన్ని బయటకు తీసుకురావడం అయితే జరిగింది. సార్ చూద్దాం. సో ప్రభుత్వ భూమిని బిల్డర్లు ఆక్రమించి అరాచకానికి సృష్టిస్తున్నారు. దీనిలో ఇక్కడ మనం చదవచ్చు. 22A ఉన్న అక్రమ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్, ఫిర్యాదు చేసినా పట్టించుకొని మరి వైనం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాలంటున్న స్థానికులు. ప్రభుత్వ భూమి ఎట్ ది రేట్ ఆఫ్ 100 కోట్లు ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇంట్లో బంగారంపై కేంద్రం కన్నట. మరి దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇకపై గోల్డ్ షాపుల్లోనే దాచుకునే స్కీమ్ రాబోతుంది. ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కీలక మార్పులు చేస్తూ దేశంలోనే మొదటిసారిగా స్థానిక బంగారు వ్యాపారాలను ఈ పథకంలోకి భాగస్వాములు చేర్చాలని భావిస్తుంది. బ్యాంకులతో పోలిస్తే సామాన్య ప్రజలకు జ్యువెలర్తోనే ఎక్కువ పరిచయం, నమ్మకం ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకానికి కేవలం ప్రక్రియ అడ్డంకి కాదు, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ పన్నుల భయమే అసలైన అడ్డంకి అని కూడా తెలుస్తుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, బంగారం డిపాజిట్ చేస్తే ఎక్కడ ఆదాయ పన్ను శాఖ కన్ను పెడుతుందో, తమ సంపాదనపై ఎక్కడ పన్ను ప్రశ్నలు అడుగుతారో అనే ఆందోళన చాలామందిలో ఉన్నాయి. దీనివల్ల ఈ రకమైన సంస్కరణలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం
కష్టమేనన్న ఆర్థిక శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి సురక్షితంగా వడ్డీని సంపాదించవచ్చు. కానీ 2015లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ 2025 నాటికి కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. నిజానికి మన దేశంలో ఇళ్లలో సుమారుగా 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ అపారమైన నిల్వలతో పోలిస్తే పథకం సాధించిన విజయం చాలా స్వల్పమని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక గోల్డ్ షోరూమ్కి డిపాజిట్లు సేకరించే అధికారం ఇవ్వడం వల్ల మరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పథకం మరింత వేగవంతంగా దూసుకుపోతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. సౌకర్యవంతమైన కొత్త మార్పులు తీసుకురావడం ద్వారా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బయటకు తీసేందుకు జ్యువెలర్లు భాగస్వాములు చేయడం మంచి పరిణామమే. అయితే కేవలం సదుపాయాలు పెంచితే సరిపోదు. ఐటీ తనిఖీల భయం నుంచి డిపాజిటర్లకు పూర్తి క్లీన్ చిట్ లేదా ఒక నిర్దిష్టమైన రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. అప్పుడు మాత్రమే ఈ పథకానికి ఒక వాల్యూ వచ్చి ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ప్రజలు బయటికి రావడం కష్టం దీని గురించి అని మరి తెలుస్తుంది మనకి. రేవంత్ సర్కార్ రికార్డు 2 ఏళ్లలో 23,000 కోట్ల రైతు భరోసా పంపిణీ. నిజంగానే రేవంత్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అనడానికి ఇదొక మరి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉంటుందనడానికి అన్ని విధాల చర్యలు చేపడుతుంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా విషయంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రైతు బంధు ఈ రైతు బంధుగా ప్రారంభమైన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేయడంలో కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ప్రస్తుతం ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కును చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు విడుదల చేస్తుంది. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ పథకానికి సంబంధించి ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్ల గరిష్ట నిధులు కూడా అందాయి. ఈ రకంగా మరి తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని